నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు మరింత బలపడుతుందని వెల్లడి. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ. తమిళనాడులో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి రేవంత్ రెడ్డి ప్రశంసలు. తెలంగాణలోనూ అమలు చేస్తామని వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని పునరుద్ఘాటన. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నుంచి వైదొలిగిన ఎల్ఎన్టీ వాటాను కొనుగోలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. సంస్థకు 2100 కోట్ల నగదును చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న బీజేపీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని కిషన్ రెడ్డి వెల్లడి.